హలో బడీస్. సో జస్ట్ లైక్ ద ప్రీవియస్ వన్, మళ్ళీ మనం ఎన్జీ కాలేజ్ దగ్గర నుంచి ఈసారి రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు రైడ్ ఎక్కడికంటే భరత్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. భరత్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి. సో సీ యూ దేర్. సో ఇప్పుడు మనం భువనగిరికి అయితే వచ్చేసినాం, ఫోర్ట్ దగ్గరికి. ఇప్పుడే క్లైమ్ చేయడం స్టార్ట్ చేసినాం. కాకపోతే బండి మీద ఇప్పటిదాకా వచ్చినాం కదా, జస్ట్ ఒక 2 minutes నీడ కావుదామని ఆగినాం. స్టార్ట్ చేయాలి ఇక. వెళ్దామా? అలసిపోయిన రా బాబు. నేను ఒక్కసారి ఎక్కినందుకే ఇంత అలసిపోయిన. వాళ్ళు పొద్దుగూకులు ట్రెక్కింగ్ చేస్తున్నారు, నా వల్ల కావట్లేరా. కొంచెం ప్రెస్ తీసుకుంటా. పూర్ణ అండ్ సంతోష్ అని యంగెస్ట్ స్టేజ్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు రికార్డ్ వచ్చింది కదా, వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు అంటే అప్పుడు న్యూస్లో విన్నా. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ వరకే ఇక్కడ తీసుకున్నారు, ఆ తర్వాత వేరే ఏదో ఏరియాలో తీసుకున్నారు. నాకు అంత ఐడియా లేదు కానీ మేబీ కరెక్టే కావచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ ట్రైన్ అయ్యారు, ఫస్ట్ అయితే ఇక్కడ, కాకపోతే తర్వాత ఎక్కడ ట్రైన్ అయ్యారు నాకు అంత ఐడియా లేదు. కంప్లీట్గా మాత్రం చూసినావా ఎంత స్పీడ్ ఉన్నాను. అంటా అంతేగా. అరే ఇటు నుంచి వ్యూ చూసినావా? కేంద్ర ఎక్కడ నుంచి పాక్కుంటూ పోవాలా? మెట్లు లేవు, ఏం లేవు, చిన్నగా ఉంటాయి చూడు సైడ్కి, దారేం మట్టి ఉన్నాయి.
ఏముంది ఇవి ఎందుకు యూజ్ చేస్తారు తెలుసా? ఇందులో వర్షాకాలం వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది. అదే ఆ ఈ కోట్లు ఉన్న వాళ్ళు ఈ వాటర్ని యూజ్ చేసుకుంటారు. ఇగో అక్కడ ఇంకా ఉన్నాయి కదా ఇట్లా 7 కాదు, ఇట్లా 7 ఎన్నో ఉంటాయి అంటే ఈ కొండ మీద. అదే అగో అక్కడ ముందర కనిపించట్లే మనకి. అరే ఏంద్రీ దారుణాలు, నేను తట్టుకోలేకపోతుండ్రా. పేరు ఈడ కూడా రాసిర్రా. అరే అది మా హక్కు రాయడం, అంతే అంట. అంతే, తగ్గేది లేదు. పద. ఇంకా మళ్ళీ ఆగిపోయినావు. బాగుంది, కాకపోతే పెద్ద జనాలు ఎవరు రాలేదు సండే అయినా కూడా. ఈ ఫోర్ట్ని 10వ శతాబ్దంలో త్రిభువనమల్ల విక్రమాదిత్య అనే చోళరాజు కట్టించడం జరిగింది. ఈ కోటను కట్టించిన రాజు పేరు మీదుగానే దీన్ని త్రిభువనగిరి అని పిలిచేవారు. కానీ కాలక్రమేణా అది భువనగిరిగా మారింది. ఈ కొండంతా ఏకశిల కావడం దీని ప్రత్యేకత. ఈ మోనోలిథిక్ రాక్ అనే కాన్సెప్ట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కువ మంది విజిటర్స్ ఇక్కడికి వస్తుంటారు. ఇది ప్లేస్. And we are leaving by to the fort.